హలో ఫ్రెండ్స్, మీరు ఎప్పుడైనా ఆలోచించారా గతంలోకి వెళ్ళి తప్పులు సరిచేసుకోవాలా అని? లేదా భవిష్యత్తులోకి వెళ్ళి ఏం జరగబోతోందో ముందే చూడాలని అనిపించిందా? ఇది సినిమాల్లో మాత్రమే సాధ్యమని అనుకుంటారా? కానీ నిజంగా సమయ ప్రయాణం సాధ్యమేనా? ఈరోజు మనం టైం ట్రావెల్ వెనుక దాగిన సైన్స్ రహస్యాలను తెలుసుకుందాం. సమయం అంటే ఏమిటి? మనందరికీ సమయం అంటే ఒక గడియారం మోగే సంఖ్యలు లేదా క్యాలెండర్లో మారే తేదీలు. కానీ ఫిజిక్స్ ప్రకారం సమయం అనేది 3 అడుగుల ప్రపంచానికి 4వ కొలమానం. మనకు పొడవు, వెడల్పు, ఎత్తు ఉన్నట్టే సమయము ఒక డైమెన్షన్. ఇది మనం కదిలే దిశ కాదు, కానీ ఇది ఎప్పుడూ ముందుకే కదులుతుంటుంది. ఆ దిశలో మనం వెనక్కి వెళ్ళగలమా? ఇదే ప్రశ్నకు సమాధానం వెతుకుతున్నారు శాస్త్రవేత్తలు. ఐన్స్టీన్ చెప్పిన రహస్యం. 1905లో ఆల్బర్ట్ ఐన్స్టీన్ తన థియరీ ఆఫ్ రిలేటివిటీలో అద్భుతమైన విషయం చెప్పారు. సమయం స్థిరంగా ఉండదు, అది వేగం మరియు గ్రావిటీ ఆధారంగా మారుతుంది. అంటే మీరు వేగంగా కదిలితే మీకు సమయం నెమ్మదిగా గడుస్తుంది. ఈ ప్రభావాన్ని టైం డైలేషన్ అంటారు. ఉదాహరణకు, మీరు కాంతి వేగానికి దగ్గరగా ఒక స్పేస్ షిప్లో ప్రయాణించి 5 సంవత్సరాల తరువాత భూమికి తిరిగి వస్తే ఇక్కడ దాదాపు 50 సంవత్సరాలు గడిచిపోతాయి. అంటే మీరు భవిష్యత్తులోకి వెళ్ళినట్టే. సైన్స్లో నిజమైన ప్రయోగాలు. 1971లో హాఫెల్ కీటింగ్ అనే ప్రయోగంలో శాస్త్రవేత్తలు 2 అటామిక్ క్లాక్లు వాడారు. ఒకటి విమానంలో భూమి చుట్టూ తిప్పారు, మరొకటి నేల మీద ఉంచారు. విమానం తిరిగి వచ్చినప్పుడు ఆ 2 గడియారాల్లో చిన్న సమయ తేడా కనిపించింది. అంటే నిజంగానే వేగం వల్ల సమయం మారిపోయింది. ఇది చిన్న స్థాయిలో అయినా టైం ట్రావెల్ జరిగిందని నిరూపించింది. గతంలోకి వెళ్లడం సాధ్యమా? భవిష్యత్తులోకి వెళ్లడం సైన్స్గా కొంతవరకు సాధ్యమని నిరూపించబడింది. కానీ గతంలోకి వెళ్లడం మాత్రం పెద్ద మిస్టరీ. ఒకసారి ఊహించండి, మీరు గతంలోకి వెళ్ళి మీ తాతను చిన్నప్పుడు కలవలేదనుకోండి, అప్పుడు మీరు పుడతారా? ఇదే గ్రాండ్ ఫాదర్ పారాడాక్స్, టైం ట్రావెల్ను అడ్డుకునే పెద్ద తాత్విక సమస్య. కొంతమంది శాస్త్రవేత్తలు చెబుతున్నారు, మీరు గతంలోకి వెళ్ళినా అది మరో ప్యారలల్ యూనివర్స్లో జరుగుతుంది. అంటే మీరు చేసిన మార్పులు మన ఈ యూనివర్స్లో ప్రభావం చూపవు. టైం ట్రావెల్ నిజమా లేక కల్పన? ప్రస్తుతం సైన్స్కి టైం ట్రావెల్ పూర్తి స్థాయిలో సాధ్యమని చెప్పే ఆధారం లేదు. కానీ కొన్ని ఫిజిక్స్ సిద్ధాంతాలు చెబుతున్నాయి. వార్మ్ హోల్లు లేదా బ్లాక్ హోల్లు ద్వారా సమయం వక్రీకరించవచ్చు. వార్మ్ హోల్ అంటే 2 వేర్వేరు కాలస్థలాలను కలిపే ఒక రహస్య స్వరంగం లాంటిది. ఇది సైన్స్ ఫిక్షన్ లాగా ఉన్నా ఆలోచించడానికి చాలా ఆసక్తికరంగా ఉంటుంది. సమయ ప్రయాణం మనకి ఇంకా దూరంగా ఉన్నా ఇది మన మానవ కుతూహలానికి అద్భుతమైన ఉదాహరణ. ఎప్పుడో ఒకరోజు మనం నిజంగా టైం మిషన్లో కూర్చొని గతం లేదా భవిష్యత్తులోకి వెళ్ళగలమో ఎవరికీ తెలియదు. మరి మీరేమంటారు? టైం ట్రావెల్ సాధ్యమని నమ్ముతారా లేక కల్పన అని అనుకుంటారా? కింద కామెంట్స్లో చెప్పండి. వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, మరియు ఇలాంటివి మరిన్ని ఆసక్తికరమైన వీడియోస్ కోసం మా ఛానల్కి సబ్స్క్రైబ్ చేయండి.